శాసనసభకు తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ వైట్ పేపర్ అంటే తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక వనరులు ప్రభుత్వ ద్రవ్య వనరుల పరిస్థితులపైన శ్వేతపత్రంలో చాలా ఆసక్తికరమైన గణాంకాలు ఇచ్చారు. సో ఈ గణాంకాలు తెలంగాణ ప్రభుత్వ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పైన మనకు ఒక పర్స్పెక్టివ్ రావడానికి ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ దీన్ని అపోజిషన్ కొన్ని విషయాల్లో కౌంటర్ చేయొచ్చు కూడా. సో ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బడ్జెట్ శాంక్టిటీ, బడ్జెట్ పవిత్రత, బడ్జెట్కు ఏ రకంగా విలువనిస్తున్నారనేది ఒక ముఖ్యమైన అంశం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్లో కూడా తరచూ లేవనెత్తిన అంశం ఏంటంటే తెలంగాణలో బడ్జెట్ ప్రతిపాదించిన ఖర్చుకు యాక్చువల్గా పెట్టే ఖర్చుకు చాలా తేడా ఉంటుంది. అంటే బడ్జెట్లో చెప్పిన ఆదాయం, బడ్జెట్లో వస్తుందని చూపిన ఆదాయం రావడం లేదు, కానీ బడ్జెట్లో చేస్తామన్న ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అందువల్ల బడ్జెట్కు యాక్చువల్ ఎక్స్పెండిచర్కు తేడా ఉంటుంది. సో బడ్జెట్ అంటే తెలియని వాళ్ళకు ఒక సెంటెన్స్ ఇక్కడ చెప్పాలి. ఎప్పుడు కూడా బడ్జెట్ ఈజ్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఎందుకంటే బడ్జెట్ ఏప్రిల్ నుంచి మొదలై నెక్స్ట్ మార్చ్ వరకు ఉంటుంది. ఉదాహరణకు 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించిన బడ్జెట్ను 2024 ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రతిపాదిస్తారు. అంటే 2024 ఫిబ్రవరిలో పట్టే బడ్జెట్ దే ఆర్ కాల్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్. 2024-25కు బడ్జెట్ ఎస్టిమేట్స్ పైన డిబేట్ నడుస్తుంది. ఫైనల్గా వాటిని ఓటింగ్ పెడతారో వాటిని ఆమోదించాల్సి ఉంటుంది శాసనసభ. కానీ ఆ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్కే కనుక అనుకున్న ఆదాయం రాకపోవచ్చు, అనుకోని ఖర్చులు పెరగచ్చు. అందువల్ల బడ్జెట్కు ఎస్టిమేట్స్కు యాక్చువల్ ఎక్స్పెండిచర్కు మధ్య ఎప్పుడు తేడా ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు శాసనసభకు పెడుతూ అనుమతి తీసుకుంటారు. దీనికి సప్లిమెంటరీ డిమాండ్స్ అంటారు వీటిని. అయితే ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్తో పాటు 2 రకాల ఫిగర్స్ కూడా సమర్పిస్తారు ఫైనాన్స్ మినిస్టర్. ఒకటి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఇప్పుడు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ నడుస్తుంటుంది. ఫిబ్రవరి 24లో ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ కాను రివైజ్ ఎస్టిమేట్స్ సమర్పిస్తాడు. వీటిని సవరించిన అంచనా అంటారు. అంటే 2023 ఫిబ్రవరిలో ప్రతిపాదించిన బడ్జెట్ ఆచరణలో ఎలా సవరించబడింది అని. కానీ సవరించిన అంచనాలకు కూడా యాక్చువల్ ఎక్స్పెండిచర్ కాదు. ఎందుకంటే 2024 ఫిబ్రవరి నాటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి కాదు. అందువల్ల ఒక డిసెంబర్ వరకు పెట్టిన ఖర్చులు, వచ్చిన ఆదాయాలు మాత్రమే చూపుతారు. అందువల్ల రివైజ్ ఎస్టిమేట్స్ కూడా రియల్ ఎక్స్పెండిచర్ కాదు. అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ది యాక్చువల్ ఎక్స్పెండిచర్. అంటే ఉదాహరణకు 24 ఫిబ్రవరిలో పెట్టే బడ్జెట్ ప్రతిపాదనలతో ఇచ్చే యాక్చువల్ ఎక్స్పెండిచరు ఫైనల్ ఫిగర్స్ 2022-23 సంవత్సరానికి చెందింది. 2022-23నే యాక్చువల్ ఎక్స్పెండిచర్. సో ఇది మనకు 2022 ఫిబ్రవరిలో పెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించింది నిజంగా ఖర్చు పెట్టారా తేలాలా అంటే 2024 ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాలి. అంటే 2 ఏళ్ళు పడుతుంది యాక్చువల్ ఎక్స్పెండిచర్ రావటానికి. అందువల్ల బడ్జెట్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ను రిఫ్లెక్ట్ చేస్తుందా లేదా అనేది బడ్జెట్ ప్రాసెస్ యొక్క వ్యాలిడిటీని తెలియజేస్తుంది. ప్రభుత్వాలు బడ్జెట్లకు ఇచ్చే ప్రాధాన్యతను అర్థమవుతుంది. అయితే ప్రతి సందర్భంలోనూ బడ్జెట్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలని లేదు. అనుకోని ఖర్చులు రావచ్చు, ఆశించిన ఆదాయం రాకపోవచ్చు. కానీ ఆ గ్యాప్ ఎంతుంది అన్నది కీలకమవుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న టేబుల్లో జాగ్రత్తగా చూడండి. 2014-15 నుంచి 2023-24 అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇంకా పూర్తి కాలేదు, నవంబర్ వరకు లెక్కలు ఇచ్చారు. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని మొదటి 7 నెలల్లో ఏప్రిల్ టు నవంబర్ ఈ 7 నెలల్లో మీకు అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 8 నెలలు. ఈ 8 నెలల్లో బడ్జెట్లో ఎస్టిమేట్ చేసిన దాంట్లో 51% మాత్రమే ఖర్చు అయింది, సగం మాత్రమే ఖర్చు అయింది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా
బడ్జెట్లో ప్రతిపాదించింది పూర్తిగా ఖర్చు కాదు. మీరు 2014 నుంచి ఇప్పటి వరకు ఇదే ట్రెండ్ మీకు కనబడుతుంది. విత్ 1 or 2 ఇయర్స్లో మాత్రం దగ్గర దాకా వచ్చింది. మిగతా ఫైనాన్షియల్ ఇయర్లో గ్యాప్ ప్రతి ఇయర్ ఉంటుంది. వరస్ట్గా ఉన్నది 2014-15. కానీ ఆ ఇయర్ను మనం పరిగణలోకి తీసుకోలేము. ఎందుకంటే తెలంగాణ కొత్తగా వచ్చింది కనుక తెలంగాణకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది అంచనా అప్పటికి ప్రభుత్వానికి ఉండదు. అందువల్ల అవి మోస్ట్లీ ఎస్టిమేట్స్ కాదు, అవి గెస్ చేసిన ఎస్టిమేట్స్ మాత్రమే. అందువల్ల 2014-15లో అరౌండ్ 62% గ్యాప్ బడ్జెట్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో ప్రతిపాదించిన దాంట్లో 62% ఉంది. అంటే 100 రూపాయలు ఖర్చు పెడతామని ప్రతిపాదిస్తే 62 రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ దాన్ని అర్థం చేసుకోవచ్చు మనం, ఎందుకంటే ఇది మొదటి ఫైనాన్షియల్ ఇయర్. ఓవరాల్గా చూస్తే 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇంట్రెస్టింగ్ అంటే 82.3% మాత్రమే ఎవరేజ్న ఖర్చు చేశారు. అంటే నియర్లీ 20%, నియర్లీ 18% వరకు బడ్జెట్ యాక్చువల్గా కేటాయించిన ఖర్చు కావడం లేదు. ఎక్స్పెండిచర్లో అది యాక్చువల్ ఎక్స్పెండిచర్లోకి రావడం లేదు. దీనికి కారణాలు 2 అయి ఉంటాయి. ఒకటి, ఆశించిన ఆదాయము రాకపోవచ్చు, ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపచ్చు, అలాగే ఎక్స్పెండిచర్ను తక్కువ చేసి చూపెట్టచ్చు. కానీ రియాలిటీలో ఆదాయమేమో ఎక్స్పెక్ట్ చేసినంత రాదు, ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువ పెరుగుతుంటుంది. ఇలా ప్రతిసారి కూడా జరగడం అనేది బడ్జెట్లో లాక్ ఆఫ్ సీరియస్నెస్ని తెలియజేస్తుంది. ఎందుకంటే అంబిషియస్గా ఎక్స్పెండిచరు పెడతారు, కానీ యాక్చువల్గా అంత ఎక్స్పెండిచర్ చేయరు. అంబిషియస్గా రెవెన్యూస్ ప్రొజెక్ట్ చేస్తారు, అంత రెవెన్యూస్ రావు. ఎందుకంటే మీడియాలో వచ్చేది బడ్జెట్ పెట్టినప్పుడే 2.5 లక్షల కోట్ల బడ్జెట్, తర్వాత అది 2 లక్షలే ఖర్చు వేసినా కూడా అది ఎవరికి తెలియదు. అందువల్ల ప్రభుత్వాలు ఫర్ పాపులిస్ట్ రీజన్స్ కూడా బడ్జెట్ను బూస్టప్ చేసి చూపెడతారు. అంటే రెవెన్యూ ఎక్కువ వస్తుందని, ఎక్కువ ఖర్చు చేస్తామని ఇన్ఫ్లేట్ చేసి ఫిగర్స్ చూపెడతారు. కానీ ఆ ఫిగర్స్ రియలిస్టిక్గా ఉండవు. సో అందువల్ల తెలంగాణ అయితే ఇది అంతటా జరగచ్చు కదా, జరగచ్చు. కానీ మీరు ఇప్పుడు ఈ టేబుల్లో లేదు, కానీ వైట్ పేపర్లో ఇచ్చిన వివరాల ప్రకారం కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో బడ్జెట్లో ప్రతిపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. అంటే అర్థం ఏంటి, అక్కడ కన్జర్వేటివ్గా ఎస్టిమేట్ చేశారు రెవెన్యూ, కానీ రెవెన్యూ ఎక్కువ వచ్చింది. ఎక్స్పెండిచర్ కూడా కన్జర్వేటివ్గా ఎస్టిమేట్ చేశారు, ఎక్కువ వచ్చింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈవెన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కంపేర్ చేసిన, అలాగే మేజర్ స్టేట్స్తో కంపేర్ చేసిన, ఆల్ ఇండియా పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసినా కూడా తెలంగాణలో ప్రతిపాదించిన బడ్జెట్కు వాస్తవంలో ఖర్చు పెట్టిన దానికి గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. సో అందువల్ల తెలంగాణ కన్నా వరస్ట్గా పర్ఫామ్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి, లేవనికి అదొక పంజాబ్ ఉన్నట్టుంది. సో మిగతా ఏవి కూడా ఇంత వర్స్ట్గా పర్ఫామ్ చేయలేదు, బడ్జెట్ను ఫిగర్స్ వ్యాలిడేట్ కాలేదు. అందువల్ల ఇది ఈ విషయాలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ నివేదికల్లో కూడా పలు సందర్భాల్లో దీన్ని రేజ్ చేశారు. అనుకోని పరిస్థితుల్లో ఆశించిన ఆదాయం రాకపోతే, అనుకోని ఖర్చులు పెరిగితే దానికి ప్రభుత్వాన్ని తప్పు పట్టలేము. కానీ ఇది ఒక ప్యాటర్న్ లాగానే ఎక్కువ రెవెన్యూస్ వస్తాయని ఇన్ఫ్లేట్ చేసి చూపెట్టడము, ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ పెడతామని చూపెట్టడము, ఆచరణలో ఆ రెవెన్యూస్ రాకపోవడము, ఆ ఖర్చు చేయకపోవడము అనేది యాక్సెప్టబుల్ బడ్జెట్ ప్రాక్టీస్ అయితే కాదు.